వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం పోలకల్ గ్రామంలో యువకుడు ప్రాణం తీశాయి పాత కక్షలు. జగన్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేశారు ప్రత్యర్థులు. పొలం దగ్గర కాపు కాచి కర్రలు రాళ్లతో కొట్టి చంపారు ప్రత్యర్థులు. ఇక గ్రామానికి చెందినటువంటి అమర్, మహేష్, రాజు సహా పలువురి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మృతుని తల్లి సుశీలమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ కేసును అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ చేంజ్ చేసినాడు, నిరుడు కందులు వేసుకున్నాము. ఆ కందులు వేసుకున్నాక 7 చేంజ్ చేసినాడు, పత్తి వేసినాము. పత్తి వేసుకుంటే మొలిచిందో లేదు అని సున్నితమేడు వాన పడింది కదా, పత్తి వేసి 10 దినాలు సార్ వానకేసినాడు. మొలిచిందో లేదో చూసి వస్తామా అని పోయినాడు. సరే పోయిరా అని చెప్పిన ఫస్ట్ కారు వేసుకొని పోయినాడు. కారు వేసుకొని పోయి చూసి వచ్చాడు. చూసినాక జైలమ్మా అదొకటి మొలిచింది, మళ్ళీ చెడుపు కందులు వేసుకుందామా అని. ఏమోలా నాన్న చూతామన్నా అని మందు తోలుతున్నారు అని, ఎక్కడ తోలుతుంటే అక్కడ పైకి తోలుతున్నారేమో మా పట్టుకొచ్చి లేదు అని. సరే నేను నువ్వు ఒక ఆయన వచ్చి రారా పోయి ఎన్నొస్తామో బస్తకు మందు తోలించుకుందాము అన్నాడు. ఇంకా అదొక్కటే ఇంకా జరిగేది ఇంటికన్నా చెప్పడము. ఇంకా పోయిన తర్వాత ఏం చేయగలరో ఏం లేదో పోయి సరిగా 30-40 మంది పోయి కొట్టినారు. కొట్టినోళ్ళు చంపినోళ్ళ అమరు, మహేసు, వాడు దేవరాజు, వాని పేరు పూతగాడు అంటలే, పూతగాడు, దావీదు, అంతా ఒక 10 మనుషులు. ఇంకా మందిరం పేర్లు గుర్తుపట్టలేదు సార్. దండిగా పోయినారు. పొలకల్లే జగన్ కొడుకు. నా పేరు సుశీలమ్మ. మీ బావ మీ వల్ల నాడు కాదు అడుకో అన్నాడు, పాపరగా అన్నానండి. సరే అని ఇంకా వాళ్ళ మీద కేసు పెట్టినాడు. ఎవరమైనా వాళ్ళ అక్క మీద వాళ్ళ బావ మీద కూడా కేసు పెట్టినాడు. అంటే సరేలానే ఉంది. మా అప్పుడు మెరకాల్సి దిగానేమో ఇల్లు వడగొట్టం అది వడగొట్టం అన్నారు. అప్పుడు కూడా వచ్చి కొత్తలేంతో ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, జగన్ హత్య గల కారణాల గురించి పోలీసులు అన్న ప్రాథమిక నిర్ధారణ చెప్పడం జరిగిందా ఏంటి? కోటమూరు నియోజకవర్గంలోని శ్రీబెలగల్ మండలం పొలకల్ గ్రామంలో జగన్ అనే యువకుని హత్య చోటు చేసుకుంది. అయితే ఈ హత్యకు మొత్తంగా ఆతకక్షర కారణం అని చెప్తున్నారు. అయితే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్యనే గొడవ జరిగిందని చెప్తున్నారు. అయితే మృతుని తల్లి చెప్తున్న దాని ప్రకారంగా ఒక పొలం విషయంలో ఇక రస్తాకు మట్టి తోలుకునే అంశంలో ఆపోజిట్ వర్గంతో గొడవ జరిగింది కానీ ఆమె ఒక 3-4 పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఆ పేర్లు సంబంధించి వారే దాడి చేసి చంపేసి ఉంటారు అని చెప్పి ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బాధితురాలి తల్లి, మృతుని తల్లి యొక్క వివరాల ప్రకారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం జగన్ కు సంబంధించి వారి కుటుంబ సభ్యుల్లోనే కొంతమందికి ఇంకా పాత కక్షలు ఉన్నాయి. ఆ కోణంలో ఏమైనా దాడి జరిగిందా లేక ఆ పొలం వ్యవహారంలో ఉన్నటువంటి తగాదాల నేపథ్యంలోనే ఆ ప్రత్యర్థులు ఇతన్ని దాడి చేసి చంపేశారా అన్న కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ కోణంలోనే దర్యాప్తు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక యువకుడి దారుణ హత్య జరగడం అది మాత్రం సఫలంగా మారిన అంశంగా మనం నియోజకవర్గంలో చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిషోర్. ఇక పాత కక్షలు గతంలోనే అమర్, మహేష్, రాజు వీళ్ళందరితో కూడా ఇటు జగన్ కి పొలం దగ్గర కొన్ని మట్టి తవ్వకాల విషయంలో కూడా గొడవలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఈ ఘటన జరగడంతో ఇప్పుడు తన తల్లి వీళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేసింది. ఇక ఈ అనుమానాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.